నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాయలసీమ ద్రోహిగా చంద్రబాబు, వైఎస్ఆర్సీపీ నేతల తీవ్ర ధ్వజం. వైభవంగా శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి చీరే సారె సమర్పణ. దళిత శంఖారావం సమస్యల పరిష్కారం కోసం వినతి. కేవీపీఎస్, సిఐటియు, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులకు వినతి పత్రం సమర్పణ. రేపటి నుండి డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు. శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాల యాజమాన్యం వెల్లడి. వర్షాలు కురవాలని పెద్ద కొట్టాలలో ఘనంగా గంగమ్మ జాతర. బోనాలు సమర్పించిన రజకులు. రాయలసీమ ప్రాంతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేయకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయారని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం దాదాపు 90% పూర్తయిందని, కేవలం మిగిలిన 10% పనులను పూర్తి చేయలేక ప్రాంతీయ రైతాంగానికి సాగునీరు అందించడంలో అధికార కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మండిపడ్డారు. రాయలసీమ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితిని పరిశీలించి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ నేతలు, నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, గంగుల విజేంద్రారెడ్డి, కాటసాని రామిరెడ్డి, డాక్టర్ ధారా సుధీర్, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్ రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, చెల్లా విఘ్నేశ్వరారెడ్డి, శిల్పా భువనేశ్వర్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, రాష్ట్ర వైసీపీ కౌన్సిల్ మెంబర్స్ రామలింగారెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, మాజీ మార్కెటెడ్ చైర్మన్ విజయ్ శేఖర్ రెడ్డి, వంగాల భరత్ కుమార్ రెడ్డి, ముఖ్య నేతలు, రైతు సంఘాల నాయకులు, రైతులు, వైసీపీ నాయకులు నంద్యాల జిల్లా పరిధిలోని గోరుకల్లు రిజర్వాయర్ను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోరుకల్లు రిజర్వాయర్ కట్ట ప్రస్తుతం కుంగిపోయిందని, వర్షాభావ పరిస్థితుల్లో దానిని బాగు చేసి రైతులకు నీరందించే చర్యలు చేపట్టకపోవడం శోచనీయమని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోందని, అయితే గోరుకల్లు రిజర్వాయర్ కట్ట మరమ్మతులు పూర్తి కాకపోవడం వల్ల వచ్చిన నీటిని అధికారులు ఎలా నిల్వ చేస్తారో అర్థం కావడం లేదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల సీమ రైతులకు కలిగే ప్రయోజనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు కనీస అవగాహన లేకపోవడం దారుణమన్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో అక్రమంగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తుంటే అడ్డుకోలేని అసమర్థ నాయకుడిగా చంద్రబాబు నిలిచారని విమర్శించారు. గతంలో ఓటుకు నోటు కేసులో దొరికిపోవడం వల్లే చంద్రబాబు ఈరోజు నోరు విప్పలేకపోతున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభిస్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్లి పనులను అడ్డుకోవడమే కాకుండా సీమ రైతులకు తీరని అన్యాయం చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. సమస్యలను పక్కదారి పట్టించకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే పూర్తి చేసి సీమ రైతాంగానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. గోరుకల్లు రిజర్వాయర్ నుండి అవుకు రిజర్వాయర్ వరకు రైతులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రైతులకు సాగునీరు ఎలా అందిస్తారు, పంటలకు గిట్టుబాటు ధరలు ఎలా కల్పిస్తారో ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని నేతలు డిమాండ్ చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అయితే రాయలసీమకు సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయమై మొత్తం అన్ని జిల్లాలు కూడా తిరగడం జరుగుతుంది. ఆ భాగంగానే ఈరోజు నంద్యాల జిల్లాకు సంబంధించిన ఈ గోరుకల్ రిజర్వాయర్ అయితేనే, మౌకు రిజర్వాయర్ అయితేనే కూడా తిరిగి ఇక్కడ రైతులకు ఏమి ఇబ్బంది జరుగుతుంది, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ కట్ట కుంగిపోవడం,
నీళ్లు సరిగా రాకపోవడం రైతులకు ఇబ్బంది ఉండే పరిస్థితి. ఇప్పుడు చూస్తే మనకు శ్రీశైలం రిజర్వాయర్లో నీళ్లు ఉండి కూడా ఈ కట్ట రిపేర్ కాకపోవడంతో నీళ్లు ఎంతవరకు నిలబెడతారనేది కూడా ఆలోచన చేసిన పరిస్థితి పాపం. అంటే వర్ష లేకపోవడంతోనే ఈ నీళ్ళన్నా ఉంటే ఈ చుట్టుపక్కల వాళ్ళ రైతులందరూ కూడా పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటిది కూడా అవకాశాన్ని లేకుండా చేసే పరిస్థితుల్లో మనం ఈ తెలుగుదేశం నాయకులను చూస్తున్నాం. అంతకుముందే ఈ రివిట్మెంట్ బాగలేదని తెలిసి కూడా ఏప్రిల్ నుంచే వర్క్ మొదలు పెట్టాల్సింది జూన్ నుంచి మొదలుపెట్టి లాస్ట్కు ఆగస్ట్ అయినా కూడా కంప్లీట్ చేయకపోవడం మాత్రం ఒక దురదృష్టకరం. ఇప్పుడు ఆల్రెడీ శ్రీశైలం రిజర్వాయర్లు వదిలిపెడితే వచ్చి గోర్కలో ఉంటే ఎంతవరకు ఏ కెపాసిటీ వరకు నిలబెడతారనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఖచ్చితంగా మనకు ఇవన్నీ కూడా ఈ రాయలసీమ ప్రాజెక్టుల మీద మాత్రం రైతులకు అందరికి కూడా అవగాహన కల్పించాలి. చంద్రబాబు నాయుడు ఈ రాయలసీమ అన్యాయం చేస్తాననే నిదర్శనానికి ఇదే ఒకటి. రాయలసీమ ఎత్తిపోతల పథకం జగన్మోహన్ రెడ్డి టైంలో 90% కంప్లీట్ అయితే కేవలం 10% మోటార్లు బిగించడానికి కూడా అవకాశం ఉండి కూడా, అంటే తెలంగాణ వాళ్ళు డెడ్ స్టోరేజ్ వరకు వాటర్ తీసుకోవడానికి 800 అడుగుల వరకు వాళ్ళు వాటర్ తీసుకుంటున్నారు. మనం కేవలం 841 అడుగులకు పైన ఉంటేనే నీళ్లు తీసుకోవడానికి అవకాశం, లేకపోతే మాత్రం నీళ్లు తీసుకోవడానికి అవకాశం లేదు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ ప్రాంత రైతులు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే రాయలసీమ లిఫ్ట్ తీసుకొచ్చి 800 అడుగుల లోపలనే కూడా నీళ్లు తీసుకోవడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకొని వచ్చి డబ్బులు పెట్టి మొత్తం కెనాలని తీసి కేవలంగా మోటార్లు బిగిస్తే అయిపోయేదానికి మోటార్లు బిగియకుండా అంతకుముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్రిబ్యునల్లో కేసు వేయడం, మళ్ళా తెలుగుదేశం అధికారం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు కుమ్మక్క, అంటే రేవంత్ రెడ్డి గారే చెప్పడం జరిగింది అసెంబ్లీలో, నా మాట విని చంద్రబాబు నాయుడు గారు ఆ వర్క్ను స్టాప్ చేసినాడు. అంటే రాయలసీమ ద్రోహిగా చంద్రబాబు నాయుడు ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే రోజు తెలంగాణ 8 TMCలు నీళ్లు తీసుకుంటుంటే మనం ఒక్క చుక్క కూడా తీసుకోవడానికి అవకాశం లేకపోతే ఎట్లా ఒక్కసారి ఆలోచించాలి. అది దృష్టిలో పెట్టుకునే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పోతే మనం రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకురావడం జరిగింది. మా డిమాండ్ ఒకటే, తెలుగుదేశాన్ని ఎంత తొందరగా అయితే రాయలసీమ ఎత్తిపోతల పూర్తి చేసి ఈ రాయలసీమకు సంబంధించిన అన్ని ప్రాజెక్టు గోర్కల్ కానీ, గండికోట కానీ, అవుకు రిజర్వాయర్ కానీ, మనం మైలవరం కానీ ఇవన్నీ కూడా నింపడానికి అవకాశం, దాంతోపాటు నెల్లూరు జిల్లాలకు దీనిలో కూడా నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుని ఇమ్మీడియట్గా పూర్తి చేయాలి. రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురి కావడం వల్ల ఈ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టులన్నీ నిర్లక్ష్యానికి గురైనాయి కాబట్టి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంలో దానిలో భాగంగా రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు ప్రకాశం జిల్లాలు కూడా అన్ని ప్రాంతాలను, అన్ని డ్యాములను పరిశీలిస్తూ ఆ ప్రాంత ఇబ్బందులను తెలుసుకుంటూ రైతాంగం కోసం పోరాటం చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక రూపొందించుకొని ఈరోజు ఈ జిల్లాలో, నంద్యాల జిల్లాలో ఈ యొక్క గోర్కల్ రిజర్వాయర్ సందర్శన అనే కార్యక్రమాన్ని చేపట్టడం, అదేవిధంగా అవుకు రిజర్వాయర్ను కూడా పరిశీలించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ప్రాజెక్టులు మన ప్రాంతంలో అన్నీ అల్లున్నోట్లో శని అన్నట్టుగా మనకు కావాల్సిన ప్రాజెక్టులన్నీ ఎన్ని ఉన్నా ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి అనేది సమస్యగా మారింది. సాగునీరు కోసం కావచ్చు, తాగునీరు కోసం కావచ్చు, ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం గోరుకల్ రిజర్వాయర్లో జలకలతో కలకలాడాల్సినటువంటి గోరుకల్ రిజర్వాయరు ఈరోజు కేవలం 2 TMCల నీటితో విలవిలాడుతూ ఎన్నో రకాలుగా ప్రజలు, రైతాంగం అంతా ఇబ్బంది పడే పరిస్థితులు ఈ ప్రభుత్వంలో దాపురించినాయి. అదే కాకుండా ఒక అంచనా లేకుండా, ఒక పద్ధతి లేకుండా ఈరోజు నీళ్లు వదలడం వల్ల ఈరోజు ప్రాజెక్టులు అన్నీ కూడా ఖాళీ అయిపోయి ఎడారిగా మారే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. రాయలసీమ ప్రాంతం అంతా కరువు రక్కసితో అల్లాడే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఒక ముందు అంచనా లేకుండా, నీటిని నిలబెట్టుకోకుండా అడ్డగోలుగా కిందికి నీటిని వదలడం వల్ల ఈరోజు తాగునీటికి కూడా కటకట అనే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మనం ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
మాటలు తప్ప చేతలు చేసిన పాపాన్ని ఎక్కడ పోలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, ప్రభుత్వ హయాంలో ఎన్నో ప్రాజెక్టులు, ఈరోజు ఎస్ఆర్బిసి, గాలేరు నగరి, ఈరోజు వేడల్పు కార్యక్రమం జరిగిందంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది. ఆ రోజు పనులు ఏమైనా జరిగాయంటే ఆయన ప్రభుత్వ హయాంలోనే జరగడం జరిగింది. అదేవిధంగా వెలుగోడు తెలుగు గంగ కూడా సామర్థ్యాన్ని పెంచడం, వెలుగోడు ప్రాజెక్టును కూడా అక్కడ కూడా పనులు జరిగాయంటే దాదాపు 450 కోట్ల పనులు కూడా అక్కడ జరగడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి ఖర్చు ప్రాజెక్టుల పైన పెట్టిన పాపం అనవలేదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో అవుకు రిజర్వాయర్ మీద నిద్రపోయినంత మాత్రం ప్రాజెక్టులు వేసి కూర్చో, ప్రాజెక్టులు పూర్తి కావు. ఏమాత్రం ప్రజలపై ప్రేమ అంటే ఈరోజు ఇరిగేషన్కి ఎంత కేటాయింపులు జరిపావో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇరిగేషన్కి ఈరోజు ఒక్క రూపాయిను ఇవ్వకుండా, కేటాయింపులు లేకుండా అడ్డగోలుగా నీ ఇష్టం వచ్చినట్టు ఈ యొక్క పాలన సాగిస్తూ ఈరోజు రైతాంగాన్ని ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. మేము ఈరోజు చూస్తూ ఉన్నాం బ్రహ్మాండంగా ఆ రోజు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆనాడు మా 2014లో ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఆ రోజు ఓటుకు నోటికేసులు భయపడిపోయి మీరు ఎక్కడో దాక్కోవడం వల్ల ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజుల్లో వాళ్ళ ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో నిర్మించుకోవడం జరిగింది. ప్రాజెక్టుల సామర్థ్యాన్ని కూడా పెంచుకోవడం జరిగింది. ఆ రోజు ఏ దానిలో కూడా అనుమతులు లేవు. ఆ రోజు నెట్టెంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, అదేవిధంగా భీమా కావచ్చు, అదేవిధంగా కల్వకుర్తి కావచ్చు, రంగారెడ్డి పాలమూరు కావచ్చు, దిండి కావచ్చు, అదేవిధంగా ఎస్ఎల్బిసి కావచ్చు. ఈ ప్రాంతాన్ని కూడా 800 లోపు ఎస్ఎల్బిసి తప్ప 800 అడుగుల లోపే నీటిని రాజేస్తూ ఉన్నారు. ఈరోజు మనము నోరు తెచ్చుకొని ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఈరోజు దాపురించాయంటే ఆ రోజు చేసిన తప్పిదాల వల్లనే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పిదాల వల్లనే ఈరోజు మన రాయలసీమ రైతాంగంతా నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఈరోజు నంద్యాల జిల్లా రైతాంగంతో, మా రాయలసీమ రైతాంగంతో ఇక్కడ గోరుకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్ వరకు పరిశీలనగా వెళ్తూ ఉన్నాం. మరి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఒక ఇంపార్టెన్స్, లేకపోతే దానివల్ల వచ్చే లబ్ధి మా రాయలసీమ ప్రాంత రైతులందరికీ తెలుసు. కానీ మా దురదృష్టకరం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అర్థం కాకపోవడం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తాం. తన పబ్బం కోసం, తనను తాను కాపాడుకోవడం కోసం రాయలసీమ వాసుల ఒక కళని, రాయలసీమ వాసుల ఒక ప్రాణాల్ని పన్నంగా పెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నిలిచిపోతున్నారు. ఎందుకంటే గతంలో కూడా అటు పక్కన తెలంగాణ వాళ్ళు విపరీతమైన ప్రాజెక్టులు కడుతుంటే కనీసం అడ్డుకోలేనటువంటి అసమర్థ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాం. గతంలో అడ్డుకోకపోవడం, ఎందుకు అడ్డుకోలేకపోయినాడు అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ రోజు ఓటుకి నోటు కేసులో దొంగలాగా దొరికిపోయినాడు కాబట్టి ఎక్కడ తనని అరెస్ట్ చేస్తారేమో అని చెప్పేసి మన రైతాంగాన్ని పన్నంగా పెట్టి ఆ ప్రాజెక్టులన్నీ కట్టుకొని ఇచ్చినారు. మరి ఈరోజు మనం కూడా 800 అడుగుల్లో నీళ్లు ఎత్తుకోవడానికి అవకాశం ఉంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకొస్తే ప్రజల భవిష్యత్తు మారుతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తే గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి దాని మీద కేసులు వేయించినారు. దాని తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత 90% పనులు పూర్తయిన దాన్ని కూడా ఈరోజు పక్కన పెట్టినాడు. మాకు కూడా గతంలో అర్థం కాలేదు ఎందుకు పక్కన పెట్టినాడని. సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. ఏ రకంగా రాయలసీమ వాసుల ప్రాణాల్ని, ఏ రకంగా వాళ్ళ చేసినటువంటి త్యాగాల్ని ఈరోజు తెలంగాణ వాసుల దగ్గర తాకట్టు పెట్టి మన వాళ్ళందరినీ ఎలా మోసం చేస్తున్నాడో సాక్షాత్తు ఆ ముఖ్యమంత్రి చెప్పేంత వరకు ఆంధ్ర ప్రజలకు తెలియకపోవడం అనేది నిజంగా దురదృష్టకరం. మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రైతన్నలందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మాకు నీళ్ళు ఎలా తీసుకొస్తారని చెప్పేసి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రైతన్నలకి గిట్టుబాటు ధర ఎలా కల్పిస్తారని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎలా ప్రాజెక్టులని పూర్తి చేస్తారు, ప్రాజెక్టులకి ఎంత కేటాయించినారు, గోరుకల్లు రిజర్వాయర్ని ఈరోజు డెవలప్మెంట్ చేస్తా అన్నారు, ఎంత కేటాయించినారు, ఎప్పటికి పనులు పూర్తవుతాయని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్పాల్సినటువంటి ఆవశ్యకత తెలుగుదేశం నాయకుల మీద, తెలుగుదేశం ఒక అధినాయకుడి మీద ఉందని చెప్పేసి మరొకసారి రాయలసీమ ప్రాంతవాసుల కళ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాను. నేను గీతావాణి, గోరుకల్లు డిఈ గారిని. ఇప్పుడే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళంతా ఈ రిజర్వాయర్ సందర్శన చేసి వెళ్ళారు. ప్రస్తుతము ఒకటి ఓటీ రెగ్యులేటర్ దగ్గర వర్క్ బ్యాలెన్స్ ఉంది, అది ఒక వారం రోజుల్లో పూర్తవుతుంది.
పూర్తయిన తర్వాత పై అధికారులతో మేమంతా చర్చలు జరుపుకొని నీటి నిల్వ గురించి మేము మళ్ళీ మీకు తెలుపుతాం. మరమ్మతులకి మేము అంచనాలు తయారు చేస్తున్నాము. అవి రాగానే వర్క్ పూర్తి చేస్తాం. ఆషాఢ మాస మహోత్సవాలను పురస్కరించుకొని నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ జగజ్జనని అమ్మవారికి రోజాకుంట శ్రీ వెంకటేశ్వర నాగలింగేశ్వర స్వామి దేవస్థాన మహిళలు శుక్రవారం భక్తి శ్రద్ధలతో పుట్టింటి పట్టుచీరే సారెను సమర్పించారు. ఆషాఢ మాసం సందర్భంగా నంద్యాల పట్టణంలో వెలిసిన 5 అమ్మవార్లకు ప్రతివారం ఒక్కో అమ్మవారికి పుట్టింటి చీరే సారె సమర్పించే కార్యక్రమంలో భాగంగా ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా ఊరేగింపు. ఈ సందర్భంగా రోజాకుంట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి పుట్టింటి చీరే, పసుపు, కుంకుమ, గాజులు, పండ్లు, పువ్వులతో కూడిన సారెను తలపైన ధరించి మంగళ వాయిద్యాల నడుమ శోభాయాత్రగా బయలుదేరారు. భక్తుల గోవింద నామస్మరణలు, అమ్మవారి నామస్మరణలతో నంద్యాల పురవీధులు మారుమ్రోగాయి. అనంతరం శ్రీ జగజ్జనని అమ్మవారి ఆలయానికి చేరుకున్న మహిళలు అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో పట్టు వస్త్రాలు, సారెను అందజేశారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రోజాకుంట వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. మా రోజాకుంట తరపున అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారా ఇస్తున్నాము. 5 వారాలు పెట్టుకున్నాము అమ్మవార్లకు అందరికి. పార్వతీదేవికి, చౌడమ్మకు, పెద్దమ్మకు, శ్రీ జగజ్జనని మాతకు ఈరోజు తీసుకోబోతున్నాం 4వ వారం. 5వ వారం శ్రీ జమ్ముల పరమేశ్వరి ఆదివారం తీసుకుపోతాం అమ్మవారికి. ఇంటింటికి అందరు అమ్మవారు మనకు 2వ శక్తి పీఠంగా వెలిసిన శ్రీ జగజ్జనని మాతకు అందరూ ఇంటి నుంచి పుట్టింటి పట్టు చీర సారాలు తీసుకోబోతున్నాం. అందరము బాగా మంచిగా జరుగుతున్నాయి. అందరికి దేవుడికి ఆ జగజ్జనని అందరినీ చల్లగా దీవించి ఎల్లవేళ్ళ అందరినీ కాపాడుతూ అంతా మంచి జరిగి అందరూ బాగుండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం మా గుడి తరపున అందరం సారా తీసుకోబోతున్నాం. అందరు తెస్తున్నారు. బాగా అంతా మహిళలంతా కలుస్తున్నాం. మేమందరము మా అమ్మవారు అందరికి చల్లగా దీవించి వాళ్ళ కోరికలు ఏముంటాయి అన్ని కోరుకొని అందరికి ఆరోగ్యాలు బాగా చూడు తల్లి అని కోరుకుంటున్నాం. మేము ఇంకా మంచి జరిగి ఇంకా జరగబోయే కాలంలో కూడా అన్ని మంచి జరిగి వర్షాలు బాగుండి పాడి పంటలు బాగుండి ఇంకా సమృద్ధిగా ఉండి మనుషులు అందరం మనం అంతా జనాలంతా బాగుంటుంది కోరుకుంటూ శ్రీ జగజ్జనని మాతకు జై. ఈ రోజు 4వ వారం మా జగజ్జనని మాతకి మా పార్వతీదేవి తరపున చీర సారా తీసుకెళ్తున్నాము. ఈ రోజు 4వ వారము. మహిళలందరూ బాగా క్రమశిక్షణగా అందరూ వస్తున్నారు, బాగా పాల్గొంటున్నారు అన్ని దాంట్లలో. ఇంకా 5వ వారం జంబుల పరమేశ్వరి దగ్గర ఉంటుంది. అక్కడికి కూడా అందరూ పెద్ద ఎత్తున పాల్గొని చీర సారే అలాగే అక్కడ వనభోజనాలు కూడా పెట్టుకున్నాము. అందరూ తప్పక పాల్గొని ఈ నెలంతా ఎలా చేసినామో అలాగే లాస్ట్ రోజు కూడా అందరూ పాల్గొని ఈ చీర సారే కార్యక్రమము ఇంకా జయప్రదం చేయాలని కోరుతున్నాము. దళిత వాడల్లో నెలకొన్న పలు తీవ్రమైన సమస్యలను పరిష్కరించాలని, సమాన హక్కులు సాధించాలని డిమాండ్ చేస్తూ దళిత శంఖారావం కార్యక్రమంలో భాగంగా నేడు అధికారులకు వినతి పత్రం అందజేశారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, సిఐటియు, డివైఎఫ్ఐ, ప్రజా సంఘాల నాయకులు మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ కళ్యాణిబాయిని కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్, సిఐటియు, డివైఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ దళిత వాడలు ఇప్పటికే ప్రాథమిక సౌకర్యాలకు దూరంగా ఉండడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు తక్షణమే స్పందించి దళిత పేటల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పొన్నాపురం, వైఎస్ఆర్ నగర్, నందమూరి నగర్ దళిత వాడలకు తక్షణమే రవాణా సౌకర్యం కోసం నూతన రోడ్లను నిర్మించాలి. దళిత వాడలకు శ్మశాన స్థలాన్ని కేటాయించి దానిని అభివృద్ధి చేయాలి. హరిజన వాడ నుండి పివి నగర్కు వెళ్లే ప్రధాన రహదారి పక్కన ప్రజారోగ్యానికి హానికరంగా ఉన్న డంపింగ్ యార్డును తక్షణమే అక్కడి నుండి ఎత్తివేయాలి. బయటిపేట, పొన్నాపురం, నూనెపల్లె ఇందిరానగర్, గాంధీనగర్ కాలనీల్లో సక్రమంగా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
దళిత వాడల్లో నూతనంగా పబ్లిక్ కుళాయిలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ప్రతిరోజు స్వచ్ఛమైన త్రాగునీటిని సరఫరా చేయాలి. పబ్లిక్ మరుగుదొడ్లను ఆధునీకరించి వాటిలో నీరు, విద్యుత్ వంటి అన్ని మౌలిక వస్తువులు కల్పించాలి. పేర్కొన్న సమస్యలను అత్యంత త్వరగా పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో దళిత వాడల్లోని ప్రజలను సమీకరించి పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూలీ నాలు చేసుకొని బతికే జీవనం చేసే వాళ్ళు వారిని పూర్తిగా అంటరాని వరకు చేసి పడేసినారు మున్సిపాలిటీ వాళ్ళు. ఎంత ఘోరం అంటే అక్కడ పోయి కాలువలు తీసే పరిస్థితి లేదు. ఈగలు దోమలు రాకుండా బ్లీచింగ్ పౌడర్ వేసే పరిస్థితి లేదు. వాళ్ళ కాలువ వాళ్ళే తీసుకుంటున్నారు, వాళ్ళ చెత్త వాళ్ళే పడేసుకుంటున్నారు. ఇంకా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎంత ఉందో ఆలోచించాలా. కమిషనర్ గారితో మాట్లాడితేనేమో మేము బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్తా ఉన్నారు. అక్కడికి పోతే ప్రజల దగ్గర పోతే కాలువలు తీసే పరిస్థితి లేదని చెప్పినారు. సామూహిక మరుగుదొడ్లు స్త్రీల మానాలను కాపాడలేని పరిస్థితి ఈరోజు మన మున్సిపాలిటీకి దాపురించింది. చూడడానికేమో 100 కోట్ల బడ్జెట్. ఆ 100 కోట్ల బడ్జెట్ మన యాడికి పోతుందో చెప్పాలా వీళ్ళు. ఏ దళిత వాడలో కేటాయిస్తున్నారో, ఎంత కేటాయిస్తున్నారో మన మున్సిపల్ కమిషనర్ గారు చెప్పాలా. రీతిగా దళితుల యొక్క సమస్యల పైన మరి ప్రజా సంఘాలుగా ఆయా కమ్యూనిటీ మరి సంస్థలుగా మేమందరం కూడా కలిసి మా విన్నపాలను, మేము ఎదుర్కొంటున్న సమస్యలను మరి పై అధికారుల దృష్టికి తెలియచేయడానికి రావడం జరిగింది. మరి దళిత, క్రైస్తవులు, మైనార్టీలు ఇంతవరకు సరి అయిన శ్మశాన వాటిక లేదు. నంద్యాల జిల్లా అయింది, అయినప్పటికీ కూడాను ఒక వ్యక్తి చనిపోతే గౌరవప్రదంగా భూస్థాపన చేసుకోవడానికి, తీసుకొని వెళ్ళడానికి సరైనటువంటి రోడ్డు లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, రోడ్డు కనెక్టివిటీ లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు, ఇవేమీ లేదు. కానీ మనమేమో సింగపూర్తో పోటీ పడబోతున్నాము, భారతదేశంలో మరి మనది అగ్రగామి రాష్ట్రంగా వెళ్ళిపోతున్నాము, స్వర్ణాంధ్రప్రదేశ్గా ముందు కొనసాగుతున్నాం అంటున్నాం. కానీ ఈ రోజు వరకు కూడా దళితులు వారి యొక్క గోడు చెప్పుకోవడానికి ఇలాగా వచ్చి మరి ధర్నాలు లేకపోతే ఈ విధంగా చేయవలసిన పరిస్థితి వచ్చిందంటే మరి ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రజలు కానీ ఏ విధంగా మరి ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈరోజు వచ్చిన విన్నపాలన్నీ విన్నానండి. ఎంసీ గారితో మాట్లాడి ఏం చేయగలిగితే, ఎంత తొందరగా చేయగలిగితే మా సైడ్ నుంచి అంత తొందరగా చేసే ప్రయత్నం చేస్తాం. స్థానిక శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలల్లో రాబోయే విద్యా సంవత్సరానికి గాను వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ రేపటి నుండి ప్రారంభం కానుందని కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ సుబ్బయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉత్తమ ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ కళాశాల ప్రథమ లక్ష్యమని పేర్కొన్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, అధునాతన ల్యాబొరేటరీలు, విశాలమైన గ్రంథాలయం మరియు క్యాంపస్ సెలక్షన్స్ మన కళాశాల ప్రత్యేకతలని తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమకు ఇష్టమైన కోర్సులో చేరడానికి కళాశాల కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. అడ్మిషన్లు మరియు కోర్సుల పూర్తి వివరాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు నేరుగా కళాశాలను గాని లేదా కళాశాల ప్రతినిధులను గాని సంప్రదించవచ్చని తెలిపారు. రెండు 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థుల నుంచి డిగ్రీ అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆన్లైన్ ద్వారా అడ్మిషన్ ప్రక్రియని రేపటి నుంచి మొదలు పెడుతోంది. రేపటి నుంచి 11 లోపల రిజిస్ట్రేషన్ చేసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రిజిస్ట్రేషన్ సమయంలో ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ టీసీ, అలాగే ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేటు, 6th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేటు, తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 3, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, స్టూడెంట్ ఆధార్ కార్డు, ఫాదర్ ఆధార్ కార్డు, మదర్ ఆధార్ కార్డు, ఇవన్నీ స్కాన్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాటితో పాటుగా 2 జిరాక్స్ కాపీస్ కూడా తీసి పెట్టుకోవడం మంచిది. ఈ అడ్మిషన్ ప్రాసెస్
త్రూ ఆన్లైన్ ద్వారానే చేయాల్సినటువంటి అవసరం ఉంది. మా దగ్గర ఇంతకుముందు అప్లికేషన్స్ కొన్ని ఇచ్చిపోయి ఉన్నారు. వాళ్ళు కూడా అది ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని అడ్మిషన్ కన్ఫర్మేషన్ కోసం మనం పంపించాల్సినటువంటి అవసరం ఉంది. కాలేజీలో హెల్ప్ డెస్క్ అన్నదాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు బయట చేసుకోలేని వాళ్ళు తన సొంతంగానైనా ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు. అలా చేసుకోలేనటువంటి విద్యార్థులకి సహాయంగా ఉండడం కోసం ఒక హెల్ప్ డెస్క్ అనేది ఏర్పాటు చేశాం. కాలేజీలో ఉచితంగా వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ చేయడానికి. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణులైనటువంటి వారికి డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ 5/8/26 నుండి ప్రారంభమవుటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అనుమతిని లేదా నోటిఫికేషన్ ప్రకటించడం జరిగింది. ఈ అవకాశాన్ని ఉత్తీర్ణులైనటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. 5/8/26 నుండి 11/8/26 వరకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. అలాగే 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ అనేటువంటివి పెట్టుకోవచ్చు. 20వ తేదీ వెబ్ ఆప్షన్స్లో ఏవైనా మార్పులు అనేటువంటివి చేసుకోవచ్చు. అలాగే 26/8/26వ తేదీన సీట్ అలాట్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ అనేటువంటిది జరిగిన తర్వాత కాలేజీలో ఆయా విద్యార్థులు వచ్చి రిపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్నటి రోజున డిగ్రీ కళాశాలలో చేరబోయేటువంటి విద్యార్థులకి 5/8/2026 సంవత్సరం నుంచి ఆన్లైన్ అడ్మిషన్స్ చేయటకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ప్రకారము ఇంటర్మీడియట్లో పాస్ అయినటువంటి విద్యార్థులంతా డిగ్రీలో చేరబోయేటువంటి విద్యార్థులు 5వ తేదీ నుంచి ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ నంద్యాల మండలం పెద్దకొట్టాల గ్రామానికి చెందిన రజకులు మంగళవారం గంగమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన దాదాపు 100 రజక కుటుంబాలు, మహిళలు సాంప్రదాయబద్ధంగా బోనాలతో ఊరేగింపుగా వెళ్లి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ రజకులు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా ఆనవాయితీగా ప్రతి ఏటా వర్షాలు కురవాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ గంగమ్మ దేవతకు బోనాలు సమర్పించడం జరుగుతోందని తెలిపారు. గంగమ్మ తల్లి దయ వల్ల గ్రామంలో పంటలు బాగా పండి అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మొక్కులు చెల్లించుకుంటున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో గ్రామానికి చెందిన రజక సంఘం పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
పెద్దగొట్టాల గ్రామం, నంద్యాల మండలం. పెద్దగొట్టాల గ్రామంలో ఉండే రజకులు దాదాపు 100 కుటుంబాల దగ్గర ఉన్నాయి. ఇలా 30 సంవత్సరాల దగ్గర నుండి గంగమ్మ తిరణాలు చేస్తున్న జాతర. వర్షాలు బాగా పడి పంటలు పండి ప్రజలు సురక్షితంగా ఉండాలని ఆ గంగమ్మ తల్లిని కోరుకోవడానికి ప్రతి సంవత్సరం చేస్తాం. ఈడ 70 కుటుంబాల మన రజక సోదరులు ఉన్నాయి. ఈడ ప్రతి సంవత్సరం గంగమ్మ జాతర జరుగుతుంది. ఏటేటా వీళ్ళు వర్షాల కోసం అని గంగమ్మకు చేస్తున్నారు. ఈ మహోత్సవంలో వీళ్ళు మొత్తం అందరూ కలిసి పాల్గొంటారు. ఈ అవకాశం కోసం, దీనికోసం వర్షాల కోసం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమ ద్రోహిగా చంద్రబాబు, వైఎస్ఆర్సీపీ నేతల తీవ్ర ధ్వజం. వైభవంగా శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి చీరే సారె సమర్పణ. దళిత శంఖారావం సమస్యల పరిష్కారం కోసం వినతి. కేవీపీఎస్, సిఐటియు, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులకు వినతి పత్రం సమర్పణ. రేపటి నుండి డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు. శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాల యాజమాన్యం వెల్లడి. వర్షాలు కురవాలని పెద్ద కొట్టాలలో ఘనంగా గంగమ్మ జాతర. బోనాలు సమర్పించిన రజకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.